మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులు. హాయ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆర్ యు స్టడీ? ఓకే, ఆ ఫ్రెండ్ ఒక డౌట్ చెప్పాను, వాడు క్లారిఫై చేశాడు. అది ఎంతవరకు కరెక్టో మిమ్మల్ని టెస్ట్ చేస్తా. ఓకే, అందరూ రైట్ హ్యాండ్ ఇలా పైకెత్తండి, ఇలా తలగొక్కండి. లెఫ్ట్ హ్యాండ్ పైకెత్తండి, రెండు గోకండి. ఓకే, కరెక్ట్. వాడు చెప్పింది 100% కరెక్ట్. ఏం చెప్పాడని అడగరే? వాడు మానవుడు కోతు నుంచి పుట్టాడని చెప్పాడు. నేను నమ్మలే, మిమ్మల్ని చూసిన తర్వాత నమ్మా. ఇప్పుడు తాగుబోతులు ఎలా తయారవుతారంటే, నాలాంటి 2 తాగుబోతులు ఉన్నారు. వాళ్ళు నైట్ ఫుల్గా బైక్ రేస్ చేసి కాళ్ళు ఇరిగిపోయింది, ఒకటి ఒక్కాలు ఒకటి 2 కాళ్ళు. వాళ్ళు హాస్పిటల్లో మాట్లాడుకుంటున్నారు. హలో బ్రదర్, ఏం చేస్తుంటావు? నేను బైక్ రేసింగ్. నేను బైక్ రేసింగ్. కాలు ఎలా ఎదిగింది? వెరీ సింపుల్. నేను హైవేలో బైక్ మీద వెళ్తుంటే 2 ఎదురుకుంటా లైట్ వేసుకొని వస్తున్నారు బైక్ మీద. వాళ్ళకి జరిగిద్దామని మధ్యలోంచి వెళ్ళా. తన దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది అది బైక్ కాదు, కారు. మరి నీకు 2 కాళ్ళు ఎలా ఎదిగాయి? పిచ్చాడా. బైక్ రేసింగ్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడు 2 లైట్లు వస్తుంటే అది కార్ అవుతుంది. అందుకే ఒకటి సింగిల్గా లైట్ వేసుకుని వస్తుంటే నేను వాడి పక్క నుంచి వెళ్ళి జరికిచ్చా, నాకు 2 కాళ్ళు పోయాయి. అదేరా, ఎందుకంటే ఆ లారీకి ఒక లైట్ వెలుగుతుంది. ఇలా ఏంటంటే ఇలాంటి కొన్ని యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. అయితే మా తాగుబోతులు ఇంకా ఏ రేంజ్లో ఉంటారంటే, ఒకరిద్దరు ఫుల్గా మందు కొట్టేసి రాత్రిపూట నడుచుకెళ్తున్నారు. అరే మా ఇల్లు వచ్చిందా? వచ్చింది, కనిపించట్లేదా? ఇదేంట్రా ఒకటి ఉంది స్టెప్స్. మా చాలాసేపు నుంచి ఎక్కుతున్నాం కానీ ఇంకా టాప్ ఫ్లోర్ రాలేదేంట్రా అనగా ఎదురుగుంటే ఒక లైట్ ఇలా కనిపిస్తుంది. అరే ఏంట్రా అది? చూసా, అప్పుడే తెల్లారిపోయిన సూర్యుడు వచ్చాడు కట్ చేస్తే నిద్రపోయారు. ఏ వాళ్ళు నడిచింది రైల్వే ట్రాక్ లో, వస్తుంది ట్రైన్. కొంతమంది ఉంటారు మాలాంటి తాగుబోతులు మార్చుదాం అనుకుంటారు, కానీ మార్చలేదు. ఒకడు వచ్చాడు, నా ఇల్లారా ఏంటమ్మా, మందు తాగితే లివర్ చెడిపోతుందమ్మా, తాగకపోతే సరుకు చెడిపోతుందమ్మా. నా ఇల్లారా నా మాట వినండి, నా మాట వింటే మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తాను. మేము ఆల్రెడీ స్వర్గంలోనే ఉన్నామమ్మా. నా ఇల్లారా మీకు ఒక పుస్తకం ఇస్తాను, ఈ పుస్తకం చదివితే మీరు మందు మానేస్తారు నాయన. అవునా? ఏది పుస్తకం ఇవ్వు. ఈ రోజు నుంచి నేను వదిలేస్తున్నాను. అయితే నా వెనకాల రానాయన. నేను రాను నాయన. ఇప్పుడే వదిలేస్తానన్నావు కదా నాయన, నేను వదిలేస్తానంత పుస్తకాలు చదవను నాయన. అంటే మాలాంటి తాగుబోతులు మార్చడం ఎవ్వరి వల్ల కాదు. ఒకడు ఏం చేశాడంటే అర్ధరాత్రి 1 గంటకి టీవీ షోరూమ్కి ఫోన్ చేశాడు. హలో, దిస్ ఇస్ టీవీ షోరూమ్, చెప్పండి. హలో సార్, నా పిల్లలు నన్ను కొడుతుంది, వచ్చి కాపాడుతావా కాపాడవా? రే యదవ, బుద్ధి ఉందారా? ఇదేమైనా పోలీస్ స్టేషన్ అనుకున్నావా? టీవీ షాపు, పెట్టు ఫోన్. సార్ మీరు టీవీ కొన్నప్పుడు ఏం చెప్పారు సార్? మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫోన్ చేయమన్నావా లేదా? ఇప్పుడు ఎందుకు పెట్టమంటున్నా? ఈ కాలంలో అమ్మాయిలు అందరూ మోసం చేస్తారు. ఒక అమ్మాయి మోసం చేయడం వల్ల నేను తాగిపోతాయని తెలుసా? 3 సంవత్సరాలు లవ్ చేసి ఎంగేజ్మెంట్ చేసుకుందాం, రింగ్ మార్చుకుందాం అంటే మార్చుకున్నాం. నాది తుల ఉంగరం దొబ్బేసి అది 2 తులాల ఉంగరం ఇచ్చింది నాకు, తెలుసా? తనైతే 2 తులాలు ఇచ్చింది, మీరు 1 తులం ఇచ్చారు కదా. బొంగేం కాదు, అది ఇచ్చింది రోల్డ్ గోల్డ్, నాది గోల్డ్. ఎవరితో చెప్పుకోవాలి? బాయ్స్, మీరు ఎవరినైనా పెళ్లి చేసుకో, బట్ కండక్టర్ కూతురు మాత్రం చేసుకో. నేను చేసుకొని మోసపోయా. ఎలా? 1,00,000 రూపాయలు కష్టం ఇస్తానని 50,000 చేతికి ఇచ్చి నా కొడుకు 50,000 శుభ్ర కనకాల మీద రాసిచ్చి కొడుకు దిగిన తర్వాత ఇస్తానంటున్నాడు. ఇక మీకు ఫస్ట్ ఎయిడ్ అంటే ఎలా ఉంటుందో తెలుసా? చూపిస్తా, యాక్షన్. అబ్బా, నాకు చాలా సిగ్గుగా ఉంది.
అయ్యో 6 సంవత్సరాల తర్వాత ఈ రోజున శోభనం వస్తాడు నా రాజు ఈ రోజే రానే వస్తాడు నా రాజు ఈ రోజే. ఏదైనా లస్కు టపా 6 నెలల నుంచి ఊరించి ఊర పందిలా తయారయ్యో. ఈ రోజు ఎలాగైనా అయిపోవాల్సిందే. ఏంటిది టీవీ రిమోట్ పక్కన మీద పడుకుంటా? ముందుగా వార్తలకు స్వాగతం. నా పేరు శ్రీదేవి. ఈ రోజు ముఖ్యాంశాలు: విశాఖపట్నంలో ఉద్దు తుఫాన్ వల్ల మొత్తం అల్లకల్లం అయిపోయింది. అండ్ నేపాల్ భూకంపం దాడికి 5,000 మంది మృతి చెందారు. ముందుగా విశాఖపట్నం ఉద్దు తుఫాన్ దగ్గర మా ప్రతినిధి వెంకటేశం ఉన్నారు. ఆయన కనుక్కొని పరిస్థితి ఏంటో కనుక్కుందాము. ఈ టైంలో ఎవరా ఫోన్? హలో హలో వెంకటేష్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి ప్రస్తుతానికి కొంచెం ఆందోళనకరంగా ఉంది. చెప్పండి వెంకటేష్, అక్కడ తీరాలు దాటి కిరీటాలు ఎత్తుకు ఎగిసిపడుతున్నాయా? చాలా ఎత్తుకి ఎగిసిపడుతున్నాయి. చెప్పండి వెంకటేష్, అక్కడ దాని వల్ల ఏమైనా గాయపడ్డారా? ఇంకా ఏం మొదలవలేదు. మొదలైన తర్వాత ఇద్దరులో ఎవరు గాయపడతారో అప్పుడు తెలుస్తుంది. వాతావరణం ఎలా ఉంది అక్కడ? వాతావరణం ప్రస్తుతానికి చాలా వేడిగా ఉంది. వెంకటేష్ చెప్పండి, ఏమైనా అదనపు బలగాలు పంపించమంటారా? నాకు అదనపు బలగమా? నో, ప్రస్తుతానికి అలాంటి అవసరం లేదు. చెప్పండి, అక్కడ ఉన్న వాళ్ళు మీకు బాగా కోఆపరేట్ చేస్తున్నారా? కోఆపరేట్ చేస్తుంటే 6 నెలల ముందే అయిపోయింది. ఇప్పుడు ఎందుకు అవుద్ది? లేదు, ఎవరు కోఆపరేట్ చేయట్లేదు. చెప్పండి, అక్కడ ఏమైనా తీరాన్ని దాకే అవకాశాలు ఉన్నాయా? ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా అక్కడ? ఇంకా స్టార్ట్ అయిపోయట్లేదు. ఇక తీరం దాకా ప్రస్తుతానికి అయితే తీరం తాకే అవకాశం చాలా తక్కువ ఉందమ్మా. చెప్పండి, అక్కడ ఏమన్నా వర్షం పడే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? ప్రస్తుతానికి అయితే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. కాస్త మీ పక్కన వాళ్ళతో మాట్లాడిస్తారా కాస్త ప్లీజ్? ఓకే, 1 minute. నీకు ఫోన్. హలో హలో, చెప్పండి అమ్మా, మీ పేరేంటి? నా పేరా కన్య. ఓకే మేడం, మీరు కంగారు పడకండి. ఇప్పుడు జరిగిపోయేంత మొత్తం మేము షూట్ చేసాము. దాన్ని మళ్ళీ మేము టెలికాస్ట్ చేపిస్తాము. మళ్ళీ మిమ్మల్ని చాలా అందంగా చూపిస్తాము. రోజు ఇదే సమయానికి మళ్ళీ వస్తుంటుంది ఈ ఉద్దు తుఫాన్ పోయేంత వరకు. ఏరా నీ అబ్బా ఫోన్ లో లైవ్ లో టీవీలో అందరికి చూపిస్తావా? చూసారా డియర్ ఫ్రెండ్స్, ఇలా 6 నెలల నుంచి శోభన కాక నేను ఎంత బాధపడుతున్నానో నా బాధ ఎవరితో చెప్పుకోవాలి. అలానే స్కూల్లో ఉద్యోగం కూడా పోయింది తెలుసా? స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్తుంటే అది ఎవరో ఇన్స్పెక్షన్ వచ్చారు. మాస్టర్ ఇన్స్పెక్షన్ వచ్చి పిల్లలకి పాఠాలు ఎలా చెప్తున్నా ఆ వీల్ టెస్ట్ చేసుకోవే బొంగులో టెస్ట్. మా పిల్లలు జమ్స్ అన్న వాడు ఎవరు కూడా తెలుసా? ఏమడిగాడు? జనియన్ వాళ్ళ బాగులో 300 మంది చంపింది ఎవరని మా స్కూల్లో పొట్టోళ్ళు లేపాడు. వాడు ఒకస్తే భయపడిపోయి ప్యాంట్లో పాస్ పోసేసాడు. అప్పుడు నేనేమన్నాను తెలుసా? చూడండి మాస్టారు, వాడు స్కూల్లో చిన్న అల్లరి చేస్తాడంటే పర్వాలేదు, కానీ వాడికి అచ్చరి చేసేంత ధైర్యం లేదు సార్ అని చెప్పారు. అయినా కూడా వాడు నమ్మకుండా యు ఆర్ డిస్మిస్ అన్నాడు. మా పిల్లలు నా దగ్గరికి వచ్చి మాస్టారు డిస్మిస్ అంటే ఏంటని అడిగారు. అప్పుడు నేనేం చెప్పానో తెలుసా? మాస్టరే కాదురా, ఆయన కూడా తాగుతున్నాడు. చూసావా ఎలా చెప్పగలిగాను అనుకున్నావు? డిస్మిస్ అట, డిస్మిస్ అట. నేనేమైనా మిస్ ఏమిట్రా, వీడు డిస్మిస్ అంటున్నాడు. ఇలా నా జీవితం నాశనం అయిపోయింది. అలానే మాలాంటి తాగుబోతులు చాలా మంది డిఫరెంట్ గా ఉంటారు. ఒకసారి ఏమైందంటే 2 తాగుబోతులు నైట్ టైం నదిలో పడిపోయారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో సార్ చూద్దాం. హలో మాస్టారు, బాగున్నారా? బాగున్నాను. ఏంటి విషయం? మీకు బాగా ఎక్కువ అనుకుంటా. మీ ఇంటి అడ్రస్ చెప్పండి, నేను తీసుకెళ్తా. మాది రోడ్ నెంబర్ 10. అరే మాది రోడ్ నెంబర్ 10. ఇంకా మాది బంజారా హిల్స్. అరే నాది కూడా బంజారా హిల్సే. డోర్ నెంబర్ 23-2-46. అరే మాది అదే డోర్ నెంబర్. ఇందుకే నువ్వురా నీ అబ్బని రా. ఒక్కొక్కసారి మా తాగుబోతులు వేరే తాగుబోతుకి చాలా సహాయాలు చేస్తూ ఉంటాం. ఒకసారి ఇలాగే ఒక తాగుబోతు రోడ్డు మీద వెళ్తుండగా లారీ గుద్దేసింది. వాడి తల ఎలా ఉండాల్సింది ఇలా వెళ్ళిపోయింది. మేము ఊరుకుంటామేంటి? ఆ వెనక్కి వెళ్ళిపోయిన తలని కరెక్ట్ గా పెట్టి గబగబా 108లో హాస్పిటల్ తీసుకెళ్తే ఆ డాక్టర్ ఏమన్నాడు తెలుసా? మీ తాగుబోతుల వల్ల అడి చచ్చిపోయాడు అన్నారు. ఏమైంది సార్? వెనక్కి వెళ్ళిపోయిన తలని ముందుకు తిప్పితే తప్ప అన్నాను. అప్పుడు డాక్టర్ గారు ఏమన్నాడు తెలుసా? వాడు చొక్కా వెనక్కి వేసుకున్నాడంట. ముందు కొడితే మాకు మేమే మహారాజులు. హాఫ్ బాటిల్ నాకే మిగిల్చినందుకు మీ అందరికి మరొకసారి కృతజ్ఞతలు.
ఇంకా మోర్ కామెడీ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మల్లెమాల టీవీ. అక్క నా చీర కంటే నీ చీర ఇంత తెల్లగలా ఉంది. అదా చెల్లి, నీ చీర నువ్వు ఉతుక్కుంటావు, నా చీర మా ఆయన ఉతుకుతాడు. దీన్ని చూస్తే చనిపోయిన మా ఆయన గుర్తొస్తాడు నాకు. దీంతోనే టైం సబ్బు ఎంత ముద్దుకుందో. దీనికి ఎంత? 5,000. కుక్కకి 5,000. అది అటువంటి ఇటువంటి కుక్క అదమ్మ. కుక్కకి చాలా పెద్ద స్పెషాలిటీ ఉంది. ఏంటి అంతగానో స్పెషాలిటీ? ఈ కుక్కది కలర్ గ్యారంటీ. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఎలా పడ్డారు? వచ్చి ఆటో గుద్దేసిందండి. మెడిసిన్స్ వాడతావా లేకపోతే డ్రింక్ మామూలుగా ఇంజెక్షన్స్ వాడతావా? ఆల్కహాల్ వాడతానండి. నన్ను వచ్చి గుద్దేసింది కాక ఇంకో ఆ సిగ్గుపట్టని చూడు. నువ్వు నన్ను కొట్టాలి, నేను నిన్ను కొట్టాలి. అదే ప్రకృతి. ఎవరినైనా చదివిద్దాం అనుకుంటున్నాను. మీలో ఎవరైనా బాగా హైయర్ స్టడీస్ చదవాలనుకుంటే ప్లీజ్ వెల్కమ్. ఆర్ యు రెడీ? చాలా మంచి స్మైలీగా ఉన్నావు, నాకన్నా హైట్ తక్కువ. వెల్కమ్. యు నో ఐ యామ్ ఏ పర్ఫెక్ట్ జెంటిల్‌మ్యాన్. వాట్ ఈస్ యువర్ స్వీట్ నేమ్? ప్రశాంతి. అమ్మా, ఇంతకుముందు ఇలాగే వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ అన్నాను. అంటే ఇంతకుముందు నాకు బ్యాడ్ నేమ్ ఉండేదన్నది. ఇక్కడ రోడ్డు మీద కనపడింది ఆడికి. చూసండి, అమ్మా ఏందో ఏదో ఏదో దొరికింది. బంగారం. నేనే పెద్ద బంగారం. అదే కింద చూస్తాడు. ఇట్లా చూస్తే అర్థమవుతుంది అని చెప్పేసి ఇట్లా అదే చూసి ఇట్లా అన్నా, అమ్మ ఇట్లా చూస్తే కాదని చెప్పేసి ఇట్లా చూ అర్థమవుతుంది. ఇట్లనైతే నాకు పెండ. అమ్మ నేను చూసిన తాగటం వల్ల ఇన్ని లాభాలు, తాగటం వల్ల దాన్ని తొక్కలే కదా.